కాంగ్రెస్ సర్కార్ తీరును ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. తనకు జరిగిన అవమానాన్ని వివరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అవినీతి రహిత పాలన అందించాలన్నారు. తెలంగాణ సమాజం ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ తీరును ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ఆయన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన చేస్తున్నటువంటి పాలన పైన విమర్శలు చేస్తూ వస్తా ఉన్నారు. మొదటగా సోషల్ మీడియా వేదికగా ఆయన కామెంట్ చేశారు. తర్వాత బహిరంగంగానే మీడియాతో ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందనేది ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీ మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని చెప్తున్నారు. మరోవైపు మంత్రి పదవి కోసమే నేను మాట్లాడుతున్నాను అనేది సరికాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా పోరాటం చేశాను. ఆ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలనేదే తన ఉద్దేశం అనేది ప్రధానంగా ఆయన గత కొంతకాలంగా చెప్తా ఉన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని ఇచ్చినటువంటి హామీ వాస్తవమే, కానీ ఈక్వేషన్ సెట్ కాక ఆయనకు ఇవ్వడం లేదనేది ఆయన చెప్పారు. అయితే కొద్దిమంది నేతలు రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తూ వస్తా ఉన్నారు. మంత్రి పదవి హామీ ఇవ్వలేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ముఖ్యంగా నాకు మంత్రి పదవి కోసమే నేను మాట్లాడడం లేదనేది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలును కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలనేది ప్రధానంగా ఆయన కోరుతా ఉన్నారు. ఇటీవల సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్న విధానాన్ని కూడా ఆయన తీవ్రంగా ఎండగట్టినటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది మరోసారి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా ఉంటుంది. ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.